बड़ी बातचीत इंडस्ट्री को लोगों से पूरी पिक्चर बची है अभी प्रोमो देख हेलो फैमिली मेंबर्स एंड वेलकम बैक टू माय चैनल इट्स मी आगुकात హాయ్ గాయస్, ఇవాళ ఊరికైతే పోతున్నాను అన్నమాట. నేను బస్సులో ఇక కొందరే ఉన్నారు. ఇప్పుడు సేపు అయినాక నిండుతారు అనుకుంటా. మాటలు తడబడతాయి, ఏమనుకోకండి ప్లీజ్. టికెట్ అయితే తీసుకుని నేను అంకుల్ దగ్గర ఆధార్ కార్డు చూపించి, ఆధార్ కార్డ్ ఫ్రీ బస్ కదా, తెలుసు కదా మీ అందరికి ఎట్లాగో. సో టికెట్ తీసుకున్నా, కిటికీ సైడ్ కూర్చున్నా, పోతున్నా గాయస్. బాయ్ గాయస్, మళ్ళీ రేపు కలుద్దాం గాయస్, బాయ్. అమ్మ బాయ్ అంటున్నా పోతలేదా అని చూస్తున్నారా? చిన్న పాప ఏమైనా మాట్లాడుతుందని మైకి పెడితే ఆ పిల్ల ఏం మాట్లాడతలే పాపం. బస్సు అయితే నిండింది బాగా ఫుల్గా. కిటికీ దగ్గర కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోయినా నేను. మంచిగా ఉంది, నైస్, హ్యాపీ 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 అన్నట్టు. వచ్చేసాం మహేశ్వరం గేట్. ఇది మహేశ్వరం గేట్. తెలిసేమో మీకు అందరికీ, నాకు తెలీదు, బట్ తెలియని వాళ్ళైతే చూడండి. ఇది మహేశ్వరం గేట్. దాని లోపలికి వెళ్ళి నేను మహేశ్వరంకి వెళ్ళాను. ఇప్పుడు సేమ్ ఫీలింగ్, అసలు భయమైంది అడక్కింది. మహేశ్వరం అయితే వచ్చేసానన్నమాట. నా వాయిస్ బాగాలేదు కదా, బాగాలేకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. కిచెన్ రూమ్లో మనకైతే కీ అయితే దొరుకుతుంది, చెప్పాను కదా, దొరికేసింది. ఇది మా ఇల్లు అన్నమాట. ఇది బాగుంది కదా, బాగున్నా లేకపోయినా అడ్జస్ట్ అయ్యి. ఇక నేను మా తమ్ముడు కలిసి పొలానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. బైక్ మాది. మా పొలం చాలా దూరం ఉంటుంది మా ఇంటి నుంచి. ఎంత దూరం అంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుందేమో, అంత దూరం ఉంటుంది. ఇక స్పీడ్గా అయితే వెళ్తున్నాం నేను మా తమ్ముడు. నైస్ కదా, ఎండ కూడా బాగా గట్టి కొడుతుంది. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది మరి టైం. ఏంది బ్రో, బల్బు ఉండాలా కానీ విషయాల్లో తెలిసిండాలి. సరే బ్రో, కోప్పడకు. ఇక మా పొలంలో ఇవి పెట్స్ అన్నమాట. ఎప్పుడు ఎఫ్ఎం రేడియోలో మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు కదా మా అమ్మాయి ఎప్పుడు అంతే. వాళ్ళ మమ్మీ వస్తూనే ఉంటుంది అనుకుంటా, మేబీ. ఇక చలో, వాళ్ళ మమ్మీ వచ్చింది, పక్కనే నిల్చుంది. నేను పోతే ఇక ఈ చెట్లు అయితే నేనే నాటిన. ఒక 5 చెట్లు నాటిన నేను. మిగతావన్నీ మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న కలిసి నాటిర్రు. ఇక అది అక్కడ కనిపిస్తుంది ఆ గ్రీన్, మొత్తం ఆ గ్రీన్ కలర్లో ఉన్నదంతా మా పొలం అన్నమాట. ఈ తర్వాత దగ్గర నుంచి చూపిస్తాం. ఇప్పుడైతే మేము పొలంలో కట్టుకున్న ఒక చిన్న రూమ్ అయితే మీకు చూపిస్తే చూడండి. ఇదంతా వేరే వాళ్ళది ప్లేసు, ఇక్కడ నుంచి మాది. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే పార ఏదో తీస్తున్నాడు, సంథింగ్. రూమ్ లోపల ఇక చిన్న బెడ్, చైర్, చిన్న గ్యాస్ ఇవన్నీ పెట్టుకొని మా నాన్న ఫీలింగ్ బిల్ అయితే. ఇప్పుడు మా పొలం మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను నేను, చూడండి. ఇదంతా వరిసేను. ఈడేమో ఏదో ఇష్టం తెలియదు నాకు. ఆడ కనిపిస్తుంది పూల తోట, అదైతే మాది కాదన్నమాట, వేరే వాళ్ళది అది. అక్కడ ఉన్న గ్రీన్ కలర్ అంతా మాది. ఇక మళ్ళీ నేను ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. నేను, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడు. ఇక మేము, మా చిన్న తమ్ముడు బైక్ ఎట్లా డ్రైవ్ చేస్తాడంటే బాగా స్పీడ్గా పోతాడు. బైక్ వెనకాల కూర్చున్నాను, నా బ్రెయిన్లో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది.
చుక్కలు కెక్కినాడు చక్కనోడుగా పాట వేస్తారేమో అని భయం అవుతూ ఉంటుంది నాకైతే ప్రతిసారి. ఏడి ముఖం చూసిన ప్రతిసారి నాకు ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయినాడు చూడు మొన్న ఆయన గుర్తొస్తాడు ఆడు. మన పడమే దోమర్ లడ్డు ముత్యన సంచారి ఇక నిన్న ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.